కార్యాలయాలు లేవు, అధికారులు లేరు. పాలక వర్గాలు కూర్చోవడానికి స్థలాలు కూడా లేని దుస్థితి. అధ్వానంగా పురపాలికలు. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ వివిధ పురపాలికల్లో ఇది పరిస్థితి. ములుగు పురపాలక సంఘంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం 6 జవాన్లు, ఒప్పంద సేవలపై 78 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. మిగతా విభాగాలన్నీ డిప్యూటేషన్పై నడుస్తున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఏఈ, డిఈ, డిపిఓ కూడా వారానికి 2 రోజులు నడుస్తున్నాయి. హెల్త్ అసిస్టెంట్, శానిటరీ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. 20 వార్డులకు వార్డు అధికారులే లేరన్నమాట. మహబూబాబాద్ జిల్లాలో సముద్రంలో 82 మంది శానిటేషన్ సిబ్బంది, 16 వార్డులకు 3 సభ్యులైతే అధికారులు ఉన్నారు. ప్రణాళిక పట్టణ ప్రణాళిక అధికారి జిల్లా కేంద్రం వారానికి 2 రోజులు నడుస్తున్నాయి. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామ పంచాయతీ భవనంలోనే పురపాలక కార్యాలయాలు కూడా నడుస్తూ ఉన్నాయన్నమాట. జనగామ జిల్లా స్టేషన్ గణపూర్లో 15 మంది వార్డు అధికారులు అవసరం. పట్టణ ప్రణాళిక అధికారి ఏఈ వారానికి 2 సార్లు వస్తున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్, ఆర్ఓ, డిపిబిఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో 15 మంది పారిశుద్ధ్య సిబ్బంది అవసరం. ఖమ్మం జిల్లాలోని కల్లూరు పురపాలక కార్యాలయం పురాతన పంచాయతీ భవనంలో కొనసాగుతుంది. ఎన్కౌంటెడ్ ఏఈ, పట్టణ ప్రణాళిక అధికారి డిప్యూటేషన్పై కొనసాగుతున్నారు. 20 మంది వార్డు అధికారులు కావాల్సి ఉండగా 4 పంచాయతీ కార్యదర్శులను ఎట్టుకొస్తున్నారు. శానిటరీ సిస్టమ్ మేనేజర్, ఎన్విరాన్మెంటల్, రెవెన్యూ అధికారులు లేరు. ఇదే జిల్లాలోని ఏదులాపురంలోని ఇవే సమస్యలు. సో, మొత్తం ఇలా కాదు, ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల కొరత అయితే చాలా తీవ్రంగా ఉందన్నమాట పురపాలికలని. సో, ఇది మనకి తెలంగాణలోని ఉద్యోగుల దుస్థితికి సంబంధించి పురపాలికల బిల్డింగ్లకు సంబంధించి. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.